ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో 21 అంశాలను అజెండాలో చేర్చారు. CRDA 42, 43 సమావేశ నిర్ణయాలపై ఈ కేబినెట్లో చర్చిస్తున్నారు. రాజధాని అమరావతిలో 24,276 కోట్ల విలువైన పన్నులపై నిర్ణయం తీసుకోబోతున్నారు. పాలనాపరమైన అనుమతులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రైట్, ఇక ఏపీ కేబినెట్ భేటీ అయింది. దీంట్లో దాదాపుగా 21 అంశాలపై కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, జమీమా, ఏదైతే అమరావతి సెక్రటేరియట్లో ప్రస్తుతం కేబినెట్ సమావేశం కొనసాగుతూ ఉంది. కేబినెట్ సమావేశంలో చాలా సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. 11 గంటలకి చంద్రబాబు నాయుడు అధ్యక్షత సమావేశమైన ఈ కేబినెట్ సమావేశంలో 21 అంశాలని చేర్చారు. ఒక్కొక్క దాని మీద చర్చ జరుగుతుంది. ప్రధానంగా చూసినట్లయితే ఏదైతే CRDA అమరావతిలో రాజధాని, ఏపీ రాజధాని అమరావతిలో ఏ నిర్మాణాలు ఏ విధంగా చేపట్టాలి, ఎన్ని డిజైన్లు ఆమోదమైనవి, ఎంత బడ్జెట్ తోటి వీటిని చేపడతామనే అంశం మీద చర్చ జరుగుతుంది. ఈ చర్చ ప్రధానంగా దాదాపుగా ఇవాళ 45,000 కోట్ల రూపాయలకి సంబంధించి కొన్ని ప్రతిపాదనలు కేబినెట్ ముందు ఉంచారు. ఈ కేబినెట్లో ఆమోదం పొందినట్లయితే ఆ కాంట్రాక్టులను పిలిచి పనులు వేగవంతంగా చేపట్టేందుకు కూడా కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది. అయితే ఇందులో ప్రధానంగా చూసినట్లయితే 5 ఐకాన్ టవర్లు, అంటే పరిపాలనకు సంబంధించి 5 ఐకాన్ టవర్లు నిర్మాణం, అలాగే అసెంబ్లీ భవనం నిర్మాణం, దాంతోపాటు ఉద్యోగులకు సంబంధించిన సముదాయాలు, అలాగే IAS IPS అధికారులకు సంబంధించి ప్రత్యేకమైన సముదాయాల నిర్మాణాలు, అలాగే ట్రంక్ రోడ్ల నిర్మాణాలు, అందులో తారు రోడ్లు కొన్ని, కాంక్రీట్ CC రోడ్లు కొన్ని, ఇట్లా అన్నీ కలిపితే దాదాపుగా 45,000 కోట్ల రూపాయలకు సంబంధించిన కొన్ని ప్రతిపాదనలకి ఇప్పుడు కేబినెట్ ఆమోదించనుంది. ఆ తర్వాత కాంట్రాక్టులు ఫైనల్ చేసి ఈ పనులు కూడా వేగవంతం చేయడానికి కూడా చర్చ జరుగుతుంది. అయితే ఇందులో ప్రధానంగా చూసినట్లయితే మళ్ళీ జనవరి నెలాఖరు నాటికి మళ్ళీ కొన్ని దాదాపుగా ఇంకో 17,000 కోట్లు కలిపి మొత్తం 62,000 కోట్ల రూపాయలతోటి అమరావతి రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఇప్పుడు కసరత్తు చేస్తున్న పరిస్థితి ఉంది. దాని మీదే ఇప్పుడు ఈరోజు కేబినెట్లో చర్చ చాలా సుదీర్ఘంగా సాగుతుందని చెప్పొచ్చు. మరోవైపు చూసినట్లయితే మంత్రుల పనితీరు మీద కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడ సమీక్షించనున్నారు. కేబినెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులందరూ కూడా పాల్గొన్నారు. అయితే ఇందులో కొంతమంది మంత్రుల పనితీరు బాగోలేదనే అంశం కూడా చర్చకి రాబోతుందని తెలుస్తుంది. ఇక్కడ మంత్రులకి ఈసారి గత 6 నెలలుగా ఇప్పటివరకు పనిచేసిన మంత్రుల పనితీరు పట్ల ఒక కోడింగ్ కూడా, అంటే ఏ విధంగా వాళ్ళ పనితీరు ఉందనేది ఒక స్కేల్ కూడా పెట్టే ప్రయత్నం చంద్రబాబు చేస్తారని చెప్తున్నారు. ఇందులో మంచిగా పనిచేసే మంత్రులు ఎంతమంది ఉన్నారు, మధ్యస్థంగా చేసే మంత్రులు ఎంతున్నారు, వెనకబడ్డ మంత్రులు ఎంతమంది ఉన్నారు పనితీరులు అనేది కూడా ఒక ప్రశ్న, ఒక చర్చకు వస్తుందని చెప్పేసి కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసినట్లయితే ఈ మొత్తానికి ఈ 6 నెలల కాలంలో జరుగుతున్న పరిణామాలు వాటి మీద కూడా చర్చ జరుగుతుంది. అలాగే రేషన్ బియ్యం ఏదైతే మాఫియా జరుగుతుందో ఈ రేషన్ బియ్యం మీద జరుగుతున్న పరిణామాలు, అలాగే పేర్ని నాని ఏదైతే వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని గొడవంలో రేషన్ బియ్యం మాయం, దాని మీద జరుగుతున్న పరిణామాలు, కాకినాడ పోర్ట్ నుంచి ఎగుమతి అయిన రేషన్ మాఫియాలో బియ్యంలో ఏదైతే స్టెల్లా నౌకల ఏదైతే 640 టన్నులు కాకుండా 1320 టన్నులు బియ్యం పట్టుకున్నారో, ఇలా అన్ని అంశాల మీద కూడా ఇందులో చర్చ జరుగుతుందని తెలుస్తుంది. మొత్తానికి కేబినెట్లో కీలకమైన అంశాల మీద చర్చ జరగడంతో పాటు రేపు కేబినెట్ విస్తరణ, అంటే నాగబాబు మంత్రివర్గంలోకి నాగబాబుని తీసుకునే అంశం మీద కూడా ఎప్పుడు ప్రమాణ స్వీకారం ఉంటుందో కూడా చూసిన భాగంగా ఇక్కడ చర్చించే అవకాశం ఉంది. ఎప్పుడు ఆ డేట్ కూడా నిర్ణయించే అవకాశం కూడా ఇందులో కనిపిస్తుంది. మొత్తానికి చూసినట్లయితే
కేబినెట్ సమావేశం అయితే ఇంకొక గంటన్నర పాటు కొనసాగే పరిస్థితి ఉంది. ఈ కేబినెట్ సమావేశం అనంతరం కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనకు కూడా వెళ్ళబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేబినెట్ మీట్ సమావేశంలో కూడా తీసుకునే నిర్ణయాలన్నీ కూడా చాలా కీలకంగా కొన్ని ఉంటాయి. ప్రధానంగా అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా చేపట్టే కార్యక్రమాలు ఇందులో ప్రధానంగా చర్చించి ఆమోదించడానికి 45 కోట్ల రూపాయల తోటి కొన్ని భవన నిర్మాణాలకి అంటే ఐకాన్ టవర్ల నిర్మాణం, అలాగే విఐపి ఐఏఎస్ ఐపీఎస్ల భవన సముదాయం, మరొక ఉద్యోగులకి సంబంధించిన సముదాయం, రోడ్లు ఎన్నాటి మీద కూడా ప్రధానమైన నిర్ణయాలు ఈరోజు కేబినెట్ సమావేశాలు తీసుకుని ఆ వివరాలను కూడా వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శ్రీరామ్మూర్తి.